ఇస్సాకు చేసినటువంటి పని విధేయత చూపించాడు. దేవుని వాక్యం వింటున్న మనము యవనస్తులైనటువంటి వారికి మరి ప్రాముఖ్యంగా ఈరోజు పిల్లలు తల్లిదండ్రుల విషయంలో నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటిదనగా విధేయులై ఉండాలి. ఏమి ఉండాలంట? విధేయులై ఉండాలి. ఇది ఏంటిదంట? ధర్మము అంట. ఏం ధర్మం ఇది? దైవికమైనటువంటిది. దేని విషయంలో? తల్లిదండ్రులకు విధేయులు అగడం అనేటువంటిది పిల్లలకు దీవెనకరం. అందుకే దేవుడు ఇస్సాకును బహుగా ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడంటే అతని యొక్క విధేయత. ఈరోజు దేవుని మాటలు వింటున్న మనము ఎవరైతే తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటారో తల్లిదండ్రుల దీవెన వస్తుంది, దానితో పాటు దేవుని యొక్క ఆశీర్వాదం కూడా వారికి వస్తుంది అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. విధేయులైతారు, దేవుడు వారి చేతిలో వాళ్ళని తన చేతిలో బలమైన సాధనాలుగా వాడుకుంటాడు. ఇస్సాకును గురించి విన్నాం. ఇస్సాకు ఒక గొప్ప దేవుని దీవెనను పొందుకొని జనాంగాన్ని తన ద్వారా ఈ లోకానికి అనుగ్రహించిన వ్యక్తిగా ఉంటున్నాడు. ఇశ్రాయేలీలకు ఒక గొప్ప ప్రవక్తగా సమూయేలు దేవుని చేత అతడు ఏమయ్యాడంట? ఎన్నిక కాగలిగిన వ్యక్తిగా మారాడు. కారణము ఏంటిదంటే తల్లిదండ్రులకు విధేయులగుట ద్వారా. ఎవరికి విధేయులగుట ద్వారా? ఇస్సాకును దేవుడు వచ్చి అడిగిండా? సమూయేలును దేవుడు వచ్చి అడిగిండా? ఎవరు అడిగిర్రు? వారి యొక్క తండ్రి, ఇక్కడ వారి యొక్క తల్లి అడిగింది. ఏమని? నువ్వు ఇట్లా చేయాలి బిడ్డా అన్నది. ఇస్సాకును తండ్రి అన్నాడు, బిడ్డా నీవే బలి, కాబట్టి నాకు శక్తి లేదు, జర నాకు సహకరించాలి,